బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుందని ఢిల్లీలో ఆరోపించారు. రిజర్వేషన్లు అమలైతే ఎంఐఎం పార్టీకే లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీ జనగణనపై ఏనాడైనా కాంగ్రెస్ ఆలోచించిందా అని ప్రశ్నించారు. బీసీలకు న్యాయం జరిగేలా జనాభా సేకరణ, కులగణన చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని, బీసీ జనాభాకు నష్టం చేకూర్చేలా చేసే ఏ చర్యను బీజేపీ సహించబోదని స్పష్టం చేశారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారంటూ కిషన్ రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు. ఆ రోజు 42% బీసీ డిక్లరేషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈ రోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదనమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా 4%ని 10%కి పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది.